నెక్స్ట్ విషయం ఏంటంటే ఆంధ్రాలో మొదటిగా ఎక్కడ ఉప్పు చట్టాలను ఉల్లంఘించారు అన్నాడు. అంటే 1930లో కొండా వెంకటప్పయ్య నాయకత్వంలో, ఇంతకు ముందు కూడా చెప్పాను, కొండా వెంకటప్పయ్యని డిక్టేటర్గా పెట్టారన్నాం. కొండా వెంకటప్పయ్య నాయకత్వంలో డిక్టేటర్లుగా ఈయన నియమించబడిన తర్వాత మన ఆంధ్రదేశంలో గాంధీ గారి కోరిక మేరకు, గాంధీ ఆదేశం మేరకు మచిలీపట్నంలో మొట్టమొదటిసారిగా ఉప్పు చట్టాలను ఉల్లంఘించారు. నెక్స్ట్ కాకతీయుల గురించి మొట్టమొదటిసారిగా వివరిస్తున్నటువంటి శాసనం అన్నాడు. అంటే మాగళ్ళు, శనిగరం, కాజీపేట, హనుమకొండ. మాగళ్ళు శాసనం 956లో తూర్పు చాళుక్య చక్రవర్తి, ఓకేనా, తూర్పు చాళుక్య చక్రవర్తి అయినటువంటి దానార్నవుడు అనేటటువంటి రాజు వేయించిన శాసనం పేరు మాగళ్ళు శాసనం. ఒక విషయం ఏంటంటే చూడండి, తూర్పు చాళుక్య చక్రవర్తులు అనేటటువంటి వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు, దానార్నవుడు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఇక్కడ రాష్ట్రకూటులు అనే వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్రకూట రాజు అయినటువంటి కృష్ణుడు, ఓకే, రాష్ట్రకూట రాజు అయిన కృష్ణుడిని దానార్నవుడు ఒక సహాయం కోరిండు. ఏం కోరిండంటే, డియర్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ మన విజయవాడలో ఉన్నటువంటి హర్షిత్ అకాడమీ ఒక సువర్ణటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. అదేమిటంటే త్వరలో గ్రూప్ 2 ఎగ్జామ్ రాయబోయేటటువంటి, అంటే మెయిన్స్ రాయబోయేటటువంటి విద్యార్థులందరికీ ఒక డౌటు ఏంటంటే, 2-3 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 ఎగ్జామ్కి చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యాం. కాకపోతే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక పెద్ద డౌటు. రెండోది ఏంటంటే, మార్కెట్లో లభించేటటువంటి అనేక సిరీస్ని చదివి ఇది ఇలా ఏ టైప్లో అడగొచ్చు అనేటటువంటిది ఒక ప్రశ్న మీ మనసులో వస్తుంది. అయితే వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో మన హర్షిత్ అకాడమీ నా ద్వారా, అంటే ఉపేందర్ సార్ ద్వారా ఒక సదవకాశాన్ని విద్యార్థి మిత్రులందరికీ కల్పిస్తుంది. ఏపీ ఎగ్జామ్లో, అంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో గ్రూప్ 2లో ఖచ్చితంగా విజయం సాధించాలంటే మీరు చేయాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని ఏంటంటే, ఈ గ్యాప్లో, అంటే ఇప్పటికే చాలా పుస్తకాలు చదివి ఉంటారు, ఎంత సబ్జెక్ట్ వచ్చినా కూడా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది, దాన్ని ఏ టైప్లో క్వశ్చన్ అడగొచ్చు, ఆ సందర్భానుసారంగా మనం దానికి ఆన్సర్ చేయగలుగుతామా లేవా అనేటటువంటిది ప్రతి ఒక్కరి మనసులో మెదిలేటటువంటి ఆలోచన. వీటన్నిటికీ కూడా చరమగీతం పాడాలంటే ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఏంటంటే హర్షిత్ అకాడమీ వారు మీకు కల్పించినటువంటి ఒక అవకాశం ఏంటంటే, నా అనుభవాన్ని, అంటే ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో హిస్టరీకి సంబంధించి దాదాపు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నా అనుభవాన్ని ఉపయోగించుకొని 12 క్వశ్చన్ పేపర్లు, ప్రతి క్వశ్చన్ పేపర్లో 75 మార్కులతో ఈ పేపర్ని రూపొందించడం జరిగిందమ్మా. 12 క్వశ్చన్ పేపర్లు అంటే 900 క్వశ్చన్స్ని, ఆ క్వశ్చన్ వరకే కాకుండా దాని పూర్వపరాలు, ఏ సందర్భంలో ఆ ప్రశ్న వచ్చింది, ఎలా వచ్చింది, మనం దాన్ని మొత్తం ఆ పాఠాన్ని మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా చాలా డెప్త్గా వివరించడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్ పేపర్లు 12 క్వశ్చన్ పేపర్లని 75 ప్రశ్నల లెక్క మొత్తం 900 బిట్లని వీళ్ళు 12 పేపర్లుగా చేయటం జరిగింది. దీనిని మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, న్యూ ఇయర్ సందర్భంగా, అసలు దీనికైతే వీళ్ళు వాస్తవంగా పెట్టినటువంటి రేట్ ఎంత అంటే 999 రూపాయలు పెట్టారు. దీన్ని న్యూ ఇయర్ సందర్భంగా కేవలం 299 రూపాయలకు మాత్రమే అందిస్తుంది. ఇందులో ప్రతి అంశాన్ని, ఉదాహరణకి ఒక శాతవాహనుల పాఠం ఉందనుకోండి, ఆ శాతవాహనుల పాఠంతో పాటు మళ్ళీ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన 2014లో రాష్ట్ర విభజన వరకు ప్రతి టాపిక్ని కూడా ఈ 75 మార్కుల్లో, ఉదాహరణకి ఒక పేపర్ ఇప్పుడు 12 ప్రశ్నాపత్రాలు ఉన్నాయి అన్నాం, దీంట్లో ఫస్ట్ ప్రశ్నాపత్రం ఉందనుకోండి, కేవలం శాతవాహనుల గురించే కాదు, ప్రతి ప్రశ్నాపత్రంలో కూడా శాతవాహనుల దగ్గర నుంచి మొదలు పెడితే 2014లో స్టేట్ డివైడ్ అయ్యేంత వరకు, అంటే ఆ 75 మార్కుల ప్రశ్నాపత్రంలో అన్ని టాపిక్లు ఉంటాయి. ఇక్కడ విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఈ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఒక పేపర్ తీసుకొని శాతవాహనుల పాఠం మీద ఒక 100 బిట్లు, తర్వాత ఇక్ష్వాకుల మీద ఒక 100 బిట్లు అట్లా చేసేదానికంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో ప్రతి టాపిక్ ఉండేటట్టుగా సిలబస్ మొత్తం కూడా కవర్ అయ్యేటట్టుగా ఉంటే మీకు ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ క్వశ్చన్ పేపర్ని తయారు చేయడం జరిగింది. ఈ 12 ప్రశ్నాపత్రాలను కనుక ఎవరైతే ఈ సందర్భానుసారంగా ఎగ్జామ్ లోపల దీన్ని బాగా అధ్యయనం చేస్తారో, ఆన్లైన్ క్లాసుల్లో ప్రత్యేకంగా ఆన్లైన్ ఎగ్జామ్ రాయటంతో పాటు పేపర్ ఎక్స్ప్లెనేషన్ పొందేటటువంటి అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో
వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని నేను మాటవిస్తున్నాను. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రశ్నాపత్రాలకు ఇప్పుడు మీకు అవకాశం కల్పిస్తున్నది ఏంటంటే కేవలం 299 రూపాయలకు మాత్రం ఈ ప్రశ్నాపత్రాలు మీకు అందిస్తున్నది. న్యూ ఇయర్ సందర్భంగా వీటిని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. విద్యార్థి మిత్రులకు ఒక విన్నపం ఏంటంటే ఇప్పుడు మన హర్షిత అకాడమీ వాళ్ళు కల్పిస్తున్నటువంటి ఆఫర్లు, ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మన హర్షిత అకాడమీ యాప్కు సంబంధించింది ఇవ్వటం జరుగుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. దానానవుడు తూర్పు చాళుక్య చక్రవర్తి అనే ఆ పోస్ట్ అనేది ఈజీగా రాలే. దానవుని ఎవరిని ఓడించడానికి ప్రయత్నం చేసిండు? అమ్మరాజు అనే రాజు ఆల్రెడీ తూర్పు చాళుక్య చక్రవర్తిగా ఉంటే ఈయన్ని తొలగించటం కోసం దానార్ణవుడికి సైన్యం కావాలి. ఓకేనా? అమ్మరాజును ఓడించడానికి దానార్ణవుడికి సైన్యం కావాలి. అప్పుడు దానార్ణవుడు కృష్ణుణ్ణి కోరిండు. కృష్ణ, నువ్వు నా మిత్రుడివి కదా, ఈ అమ్మరాజును తొలగించి నేను తూర్పు చాళుక్య చక్రవర్తి అయితా, కొద్దిగా నువ్వు నాకు సైనిక సహాయం చేయవా కృష్ణ అని అడిగిండు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే తెలంగాణలో కాకర్త్య గుండెన అనే వ్యక్తి నాకు సైన్యాన్ని పంపిస్తాడు, ఆయన అడ్రస్ ఇస్తా, నువ్వు ఆయన ద్వారా సైన్యాన్ని తీసుకుపో అన్నాడు. నేను ఎప్పుడు యుద్ధానికి పోయినా ఈడే నాకు సైనిక సహాయం చేస్తాడు, ఈయన దగ్గర నుంచి నీకు సైన్యాన్ని పంపిస్తా అంటే అప్పుడు కృష్ణుడి కోరిక మేరకు కాకర్త్య గుండెన దానార్ణవుడికి సైన్యాన్ని తీసుకుపోయాడు. దానార్ణవుడికి అమ్మరాజుకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కాకర్త్య గుండెన తీసుకొచ్చిన సైన్యం సహకారంతో దానార్ణవుడు ఘన విజయం సాధించిండు, తూర్పు చాళుక్య చక్రవర్తి అయిండు. అప్పుడు కాకర్త్య గుండెన గురించి ఈ విషయం అంతా తెలియజేస్తూ మాగల్లు అనేటటువంటి శాసనం వేపించాడు. అంటే ఇది కాకతీయులకు సంబంధించిన శాసనం కాదు, ఇది తూర్పు చాళుక్య శాసనం. కాకపోతే కాకతీయ వ్యక్తి అయినటువంటి కాకర్త్య గుండెన సహకారంతో తాను అమ్మరాజు అనే రాజును ఓడించి చక్రవర్తి అయినట్టుగా దానార్ణవుడు మాగల్లు శాసనంలో ప్రస్తావించాడు. బయ్యారం చెరువు శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు ఎవరు అన్నాడు. 1వ బేతరాజు కాకర్త్య గుండెన వెన్నడు, బేతియా అంటే వెన్నడు. చూడండి, కాకతీయ రాజ్యం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం, కాకర్త్య గుండెన అన్నాం. కాకర్త్య గుండెన ఇప్పుడు అసలు కాకతీయుల ప్రస్తావన ఈ ప్రకారం చూస్తే, మాగల్లు శాసనం ప్రకారం చూస్తే కాకర్త్య గుండెన ద ఫస్ట్ రూలర్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ అని చెప్తాం. కాకపోతే ఇక్కడ బయ్యారం చెరువు శాసనం అంటే గణపతి దేవుడి యొక్క చెల్లెలైనటువంటి నాగాంబ, ఓకే, నాగాంబ వేయించినటువంటి శాసనం, ఓకే, గణపతి దేవుడి యొక్క చెల్లెలైనటువంటి మైలాంబ అనేటటువంటి ఆవిడ వేసినటువంటి శాసనం పేరు బయ్యారం చెరువు శాసనం. ఈ బయ్యారం అనేటటువంటిది ఖమ్మం జిల్లాలో ఉంది. ఆమె ఆ రోజుల్లో కాకతీయ చక్రవర్తులు చెరువులు కట్టించారు కాబట్టి, గొలుసుకట్టు చెరువులు కట్టించారు కాబట్టి ఆమె బయ్యారం అనే చెరువు కట్టించి ఆ చెరువు పక్కన శాసనం ఇప్పించింది. అందుకే చూడు బయ్యారం చెరువు శాసనం అంటారు. ఆ శాసనంలో ఆ మైలాంబ ఏమని వర్ణించిందంటే, అయ్యా మా కాకతీయ వంశానికి మూల పురుషుడు వెన్నడు. ఓకే, వెన్నడు మూల పురుషుడు వెన్నడు అంటే కాకతీయ గుండెన కంటే ముందు నుంచే వెన్నడు అనేవాడు మా కాకతీయ వంశాన్ని జనాల్లో తీసుకువెళ్ళిందని తెలియజేసింది మైలాంబ బయ్యారం చెరువు శాసనం. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక్క బయ్యారం చెరువు శాసనంలో మాత్రమే కాకతీయ మూల పురుషుడు వెన్నడని ఉంటుంది. ఇక మిగతా ఎక్కడైనా కూడా కాకతీయ గుండెన ఉంటుంది. గణపతి దేవుడికి నాగాంబ చెల్లెలు ఉన్నది, మైలాంబ చెల్లెలు ఉన్నది, కాదాంబిక అనే చెల్లెలు కూడా ఉన్నది. వాళ్ళలో మైలాంబ అనేటటువంటి ఆవిడ వేయించినటువంటి శాసనం. నెక్స్ట్, వరాహ చిహ్నంతో నాణ్యమును ముద్రించిన మొదటి కాకతీయ రాజు ఎవరు అన్నాడు. వరాహ అనేటటువంటి చిహ్నంతో ముద్ర వేయించినటువంటి వాడు 1వ బేతరాజు. ఓకేనమ్మా, 1వ బేతరాజు కాకర్త్య గుండెన తర్వాత వచ్చినటువంటి వ్యక్తి 1వ బేతరాజు. ఈయన కాలం నుంచి రాష్ట్రకూటుల నుండి, అంటే వీళ్ళు రాష్ట్రకూటుల దగ్గర నుంచి కళ్యాణి చాళుక్యులు. ఫస్ట్ రాష్ట్రకూటులు ఎవరికి సామంతులు అంటే, ఫస్ట్ కాకతీయులు ఎవరికి సామంతులు అంటే రాష్ట్రకూటులకి సామంతులు ఉన్నారు. ఓకేనా, రాష్ట్రకూటులు మహారాష్ట్ర ప్రాంతంలో పరిపాలన చేసేవారు. వాళ్ళకి కాకతీయులు అనేటటువంటి వాళ్ళు సామంతులుగా ఉన్నారు. తర్వాత ఏమైందంటే, అంటే కాకర్త్య గుండెన కాలంలో రాష్ట్రకూటులకి ఈ కాకతీయులు సామంతులు ఉన్నారు. అప్పుడు వీళ్ళ అధికారిక చిహ్నం ఏదంటే గరుడ పెట్టుకున్నారు. గరుడ, ఎందుకంటే రాష్ట్రకూటుల అధికారిక చిహ్నం గరుడ కాబట్టి కాకతీయులు కూడా వాళ్ళ రాజులైనటువంటి రాష్ట్రకూటుల అధికారిక చిహ్నం గరుడని పెట్టుకున్నారు. కాకపోతే ఈ 1వ బేతరాజు వచ్చే నాటికల్లా ఏమైందంటే, 1వ బేతరాజు వచ్చే నాటికల్లా రాష్ట్రకూటుల ప్లేస్లో కళ్యాణి చాళుక్యులు అనే వాళ్ళు వీళ్ళని ముసిపడేశారు.
ఎవరిని మూసేశారు? కళ్యాణి చాళుక్యులు రాష్ట్రకూటులు మూసేశారు. మూసేసి వీళ్ళు ఏరియా మొత్తం డామినేషన్ చేస్తారు. కాకతీయులు తెలివిగా ఏం చేశారంటే, మేము ఇప్పటి నుంచి మీకు సామంతులు అని చెప్పి కళ్యాణి చాళుక్యులకు సామంతులు అయ్యారు. కళ్యాణి చాళుక్యుల రాజచిహ్నం ఏదంటే వరాహం. అందుకని చూడు, ఈయన వరాహ చిహ్నంతో నాణ్యం ముద్రించాడు, ఒకటో బేతరాజు. నెక్స్ట్, దారిద్ర్య విద్రావణ అనే బిరుదు కలిగినటువంటి కాకతీయ రాజు ఎవరు అన్నాడు. దారిద్ర్య విద్రావణ అంటే కళ్యాణి చాళుక్యులు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళినా మన కాకతీయులు కూడా వెళ్ళేవాళ్ళు. ఎందుకు? కళ్యాణి చాళుక్యులకి వీళ్ళు కాకతీయులు సామంతులు అయ్యారుగా, అందుకని కళ్యాణి చాళుక్యులు ఎవరి మీదకి వెళ్ళినా వాళ్ళు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి బిరుదులు వచ్చినాయి. అలా బిరుదులు వచ్చిన వాటిల్లో చూడండి, రెండో ప్రోలరాజు, రెండో హరిహరాయలు, రెండో దేవరాయలు, రెండో పులకేశి అన్నాడు. అంటే దారిద్ర్య విద్రావణ అనే బిరుదు ఎవరికి ఉందంటే రెండవ ప్రోలరాజుకు ఉంది. ఓకేనమ్మా, రెండవ ప్రోలరాజుకు ఉంది. ఇక్కడ చిన్న విషయం ఇప్పుడే నేను చెప్పాను, కళ్యాణి చాళుక్యులు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళినా కాకతీయులు వెళ్ళే వాళ్ళు అన్నాం. గమ్మత్ ఏంటంటే రెండో ప్రోలరాజు కళ్యాణి చాళుక్యులనే ఓడించి స్వతంత్రాన్ని సంపాదించాలని ట్రై చేసిండు. అప్పటిదాకా కాకతీయ చక్రవర్తులు కళ్యాణి చాళుక్యులు ఏ యుద్ధాన్ని పోతే ఆ యుద్ధానికి వెళ్తూ ఈయన కూడా వెళ్ళిండు. ఒక దశలో కళ్యాణి చాళుక్యుల్ని అడిగిండు, అన్నయ్య యుద్ధానికి పోదాం అన్నారు. ఇప్పుడు ఎందుకు యుద్ధానికి చేసిన చాలా ఉన్నాయిగా, సరిపోయినాయి అంటే ఎవరి మీదకో యుద్ధాన్ని కాదు, మన ఇద్దరమే యుద్ధం చేద్దామని చెప్పి వాళ్ళనే ఓడించినోడు ఈ రెండో ప్రోలరాజు. అందుకని ఈయన కాలం నుంచి కాకతీయులు సామంత పోస్టులో నుంచి సామ్రాజ్య పోస్టుకు వచ్చారు. అప్పటిదాకా ఒకరికి సామంతులుగా ఉన్న ప్లేస్లో సామ్రాజ్య చక్రవర్తులు అయ్యారు. కాబట్టి వాళ్ళ దరిద్రాన్ని పోగొట్టాడు. కాబట్టి దారిద్ర్య విద్రావణ అనే బిరుదు పొందాడు రెండో ప్రోలరాజు. ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ప్రారంభించాడు. అదేవిధంగా కాకతీయుల యొక్క గొప్పతనాన్ని తెలియజేయటం కోసం ఈయన చాలా వరకు ప్రయత్నం చేశాడు. సిద్ధేశ్వర ఆలయం, పద్మాక్షి ఆలయం, అవునా, ఆలయాలను కట్టించాడు హనుమకొండలో. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే హనుమకొండ శాసనం ద్వారా ఈయన గొప్పతనాన్ని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఆంధ్ర దేశాధీశుడు లేదా ఆంధ్రాధీశుడు అనే బిరుదు కలిగిన వ్యక్తి ఎవరంటే గణపతి దేవుడు. ఓకేనమ్మా, ఇక టైం వేస్ట్ ఎందుకు చేసుకోవటం, ఆంధ్రాధీశుడు అంటే గణపతి దేవుడు. గణపతి దేవుడు ఇప్పుడు 1162 నుంచి, ఓకేనా, 1162 సంవత్సరమా, 1162 సంవత్సరం నుంచి మొదలుపెట్టి, అంటే ఈయన ప్రత్యేకంగా గణపతి దేవుడు 1262 సంవత్సరం నుంచి మొదలు పెడితే ఈయన పరిపాలనా కాలము ప్రత్యేకంగా గణపతి దేవుడు 63 ఏళ్ళు పరిపాలన చేసిందంటే 1199 నుంచి 1262 అంటే 63 ఏళ్ళు పరిపాలన చేసిండు. ఈయన ఎంతో మంది చక్రవర్తులను చూసిండు. ఈయన కాలంలోనే తెలుగు చోడరాజులు పరిపాలన చేశారు. తర్వాత తెలంగాణ ప్రాంతంలో కందూరు చోడులు పరిపాలన చేశారు. కాయస్థ వంశం వాళ్ళు కడప ప్రాంతంలో పరిపాలన చేశారు. గోవిందరాజులు అనేవాడు నీలకొండపల్లి ప్రాంతంలో పరిపాలన చేసిండు. ఎంతో తర్వాత యాదవరాజులు, ఓకేనా, పాండ్యులు, హోయసాలులు, దక్షిణ భారతదేశంలో ఒక వెలుగెలిగిన చక్రవర్తి అనమాట గణపతి దేవుడు. గణపతి దేవుడు కాకతీయ వంశంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే గణపతి దేవుడు వచ్చేంత వరకు కాకతీయులు తెలంగాణ వాళ్ళకే పరిమితమయ్యారు. కానీ గణపతి దేవుడు తర్వాత తెలంగాణతో పాటు కోస్తా రాయలసీమను మొత్తం కలిపి సంపూర్ణ ఆంధ్రదేశం, ఓకే, సంపూర్ణ ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసిన చక్రవర్తి అని చెప్పి గణపతి దేవుని పిలుస్తారు. అందుకని ఇతనికి ఆంధ్రాధీశుడు, ఆంధ్ర మొత్తాన్ని ఆక్రమించిన వాడు కాబట్టి ఆంధ్రాధీశుడు అంటారు. ఈయన శివభక్తుడు కాబట్టి ఆంధ్రాధీశుడు, శివుడు పేరు వచ్చేటట్టుగా చేశారు. ఓకేనా. నెక్స్ట్ విషయం ఏంటంటే బ్రోస్టోఫెడాన్ లో రాయబడిన శాసనం ఇది అన్నాడు. అసలు బ్రోస్టోఫెడాన్ అంటే ఏంటి అంటే ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు, ఓకేనమ్మా, ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు సింధు నారకతో రాసినట్టు అలా రాయబడినటువంటి శాసనం ఏది అన్నాడు. ఎర్రగుడి శాసనం అంటే అశోకుడు మన ఆంధ్రదేశ్లో కర్నూలు జిల్లాలో వేయించినటువంటి ఎర్రగుడి శాసనం. ఎడమ నుండి కుడికి, కుడి నుండి ఎడమకు రాయబడినటువంటి శాసనం. దీన్ని చిత్రలిపి లేదా బ్రోస్టోఫెడస్ అంటారు. ఇది భారతదేశంలో సింధు నాగరికతకు సంబంధించిన లిపి. ఓకేనమ్మా. నెక్స్ట్ విషయం ఏంటంటే విజయవాడలో ఎవరి నాయకత్వంలో విశాలాంధ్ర సభ ఏర్పడింది అన్నాడు. అంటే పుచ్చలపల్లి సుందరయ్య, బద్యం రామస్వామి, అయ్యదేవర కాళేశ్వర, ఐగ్రీవాచార్ అంటే అయ్యదేవర కాళేశ్వరరావు. విశాలాంధ్ర అంటే హైదరాబాద్ స్టేట్ అనే స్టేట్ని, కోస్తా రాయలసీమ ఉన్నటువంటి ఆంధ్ర స్టేట్ని, ఆంధ్ర స్టేటు, ఓకేనా, ఆంధ్ర స్టేటు తర్వాత హైదరాబాద్ స్టేటు, ఈ రెండు స్టేట్లను కలపటం కోసమే విశాలాంధ్ర ఉద్యమం అని వచ్చింది.
ఈ విశాలాంధ్ర ఉద్యమం అనేది ఎప్పుడు 1911 నుంచి నడుస్తుంది, కొండ వెంకటప్పయ్య దగ్గర నుంచి. అయితే ఈ రెండు ప్రాంతాలు హైదరాబాద్ ప్రాంతాన్ని కోస్తా రాయలసీమ ప్రాంతాన్ని రెండు కలపాలని చెప్పి అధికారికంగా 1949 నవంబరు 26వ తారీఖు నాడు విశాలాంధ్ర మహాసభని పెట్టిన వ్యక్తి ఐదేవల కాళేశ్వరరావు. ఆంధ్ర ప్రాంతం హైదరాబాద్ స్టేట్ రెండు కలిస్తే తెలుగు జాతి వికసిస్తుందని కళ్ళుగా అన్నాడు. అందుకని ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే హయగ్రీవాచారి ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే 1950లో మొదటి విశాలాంధ్ర మహాసభ హయగ్రీవాచారి అధ్యక్షతన వరంగల్లో జరిగింది. రెండోది 1954వ సంవత్సరంలో హైదరాబాద్లో శ్రీశ్రీ నాయకత్వంలో జరిగింది. ఓకేనా, అంటే రెండు తెలుగు ప్రాంతాలను కలపాలని ఒక విధంగా దీనికి అధికారికంగా ప్రయత్నం చేసింది అయ్యదేవర కాళేశ్వరరావు. కాబట్టి చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి శాసనసభ స్పీకర్గా పనిచేసిన వ్యక్తి అయ్యదేవర కాళేశ్వరరావు. ఓకేనా, ఆయన చేసిన కృషిని గుర్తించి ఆయనకి మొదటి స్పీకర్ పోస్ట్ ఇచ్చారు. నెక్స్ట్, క్రింది వాటిలో శాతవాహనుల రాజలాంఛనం గుర్తించని అన్నాడు. శాతవాహన రాజలాంఛనం ఏంటంటే సూర్యుడు. ఓకేనమ్మా, సూర్యుడు వీరి యొక్క రాజలాంఛనం. ఓకేగా. నెక్స్ట్, పంజావిత్తన సింహం ఎవరిది? విష్ణు కుండెలది. వరాహం ఎవరిది అంటే కాకతీయులది. చేప ఎవరిది అంటే చేప ప్రత్యేకం మనకి ఏది సంగం రాజవంశాలు అవుతుంది. ఓకే, సంగం రాజవంశాల్లో చేప వస్తుంది. నెక్స్ట్, వరాహం అనేటటువంటి కాకతీయులది, విష్ణు కుండెలది శాతవాహనులది. నెక్స్ట్, ఏ శాతవాహన రాజు కాలంలో దక్షిణ భారతదేశంలో భాగవత మతం విస్తరించింది అన్నాడు. భాగవత మతాన్ని ఉత్తర భారతదేశంలో శుంగవంశం తీసుకొచ్చింది. అదేవిధంగా శుంగవంశం తర్వాత కణ్వ వంశం తీసుకొచ్చింది. అసలు భాగవత మతం అంటే ఏంటంటే వాసుదేవ శ్రీకృష్ణుడు. ఓకేనా, వాసుదేవ శ్రీకృష్ణుడు స్థాపించిన మతం పేరే వాసుదేవ మతం. ఈ మతాన్ని శ్రీకృష్ణుడు ఉత్తరప్రదేశ్లోని మధుర అనే ప్రాంతంలో స్టార్ట్ చేసిండు. భారతదేశంలో శ్రీకృష్ణ దేవుడు స్థాపించిన మతం కాబట్టి దీన్ని వాసుదేవ మతం అంటారు. ఈ వాసుదేవ మతాన్ని ఇంకో భాషలో భాగవత మతం అంటారు. ఈ భాగవత మతం బాగా డెవలప్ అయ్యి ఏ మతంగా డెవలప్ పేరు విందంటే వైష్ణవ మతం అయింది. వైష్ణవ మతం చూడండి, వాసుదేవ శ్రీకృష్ణుడు స్థాపించాడు కాబట్టి దీన్ని వాసుదేవ మతం. దీన్నే ఇంకో పేరు భాగవత మతం. ఈ భాగవత మతం బాగా డెవలప్ అయ్యి ఏ పేరు వచ్చింది? వైష్ణవ మతం అంటారు. ఈ వైష్ణవ మతాన్ని శుంగవంశం వాళ్ళు, కణ్వ వంశం వాళ్ళు బాగా డెవలప్ చేశారు. అయితే దక్షిణ భారతదేశంలో శాతవాహనుల కాలంలో ఈ మతం బాగా డెవలప్ అయింది. మరి శాతవాహన కాలంలో ఈ మతాన్ని తీసుకొచ్చిన వ్యక్తి పేరు కణుహుడు. కణుహుడు అనేటటువంటి శాతవాహన వంశంలో రెండో రాజు. ఈయన ఎప్పుడైతే శ్రీకృష్ణుడి మీద ప్రేమతో ఇక్కడ దక్షిణ భారతదేశంలో భాగవత మతాన్ని ప్రవేశపెట్టిండో అప్పుడు ఆయన పేరుని కణుహుడితో పాటు కృష్ణుడు అని పేరు మార్చుకుండు. ఓకేనా, ఆ కృష్ణుడితో ఈ కృష్ణుడిని పోల్చుకున్నాడు. నెక్స్ట్, కణుహుడు ఎవరి కోసం ధర్మ మహామాత్యని అధికారాన్ని నియమించాడన్నాడు అంటే బౌద్ధ మతం కోసం. చూడండి, అశోకుడు ఉత్తర భారతదేశంలో ధర్మ మహామాతుడిని అధికారాలని బౌద్ధ మతాన్ని డెవలప్ చేయటం కోసం పెట్టిండు. అందుకని ఉత్తర భారతదేశంలో ధర్మ మహామాతులను పెట్టినవాడు అశోకుడు. దక్షిణ భారతదేశంలో ఎవరు తీసుకొచ్చారంటే కణుహుడు తీసుకొచ్చిండు. ఎందుకంటే కణుహుడు ఇందాకే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. చూడండి, కణుహుడు వాసుదేవ మతాన్ని డెవలప్ చేసి అన్నాం. మరి ఆనాడు ఆంధ్రదేశ్లో ఎక్కువ మంది బౌద్ధ మతం వాళ్ళు ఉన్నారు. ఈయన వాసుదేవ మతాన్ని పూజిస్తుంటే వాళ్ళు ఎక్కడైనా విమర్శిస్తారో ఏమో అని చెప్పి నేను అన్ని మతాలని ప్రేమిస్తున్నా, కాకపోతే నాకు వ్యక్తిగత మతం ఉంటుంది, కానీ ప్రజల మతాన్ని కూడా నేను గుర్తిస్తున్నా, వారి అభివృద్ధికి నేను కృషి చేస్తా అని చెప్పి బౌద్ధ మతం వాళ్ళ కోసం ధర్మ మహామతుల అధికారాన్ని దక్షిణ భారతదేశంలో పెట్టిన వ్యక్తి కణుహుడు. అదేవిధంగా చూడండి, ఇప్పుడు ధర్మ మహామతులు అనగానే అశోకుడు గుర్తుకొస్తాడు, కణుహుడు గుర్తుకొస్తాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల్లో ఎవరు ధర్మ మహామతులను అధికారాలను పెట్టిందంటే ఎన్టీ రామారావు గారు ధర్మ మహామతులను అధికారాలను పెట్టిండు. ఇక చూడండి, ఇక్కడ వాళ్ళు ఎవరు? రాయబారులు. మన ఆంధ్రదేశానికి వచ్చినటువంటి రాయబారులు వివిధ రాజుల కాలంలో వాళ్ళు వచ్చారు, రాజవంశాల కాలంలో. మరి వాళ్ళు ఎవరెవరు ఏ దేశానికి చెందినవారో చూద్దాం. ఇబన్ బటూటా, అబ్దుల్ రజాకు, బార్బోజా, నికోలా కాంటే. ఇబన్ బటూటా ఏ దేశం వాడంటే మొరాకో దేశస్థుడు. అబ్దుల్ రజాకు పర్షియా దేశస్థుడు. బార్బోజా అనేటటువంటి వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినవాడంటే పోర్చుగీసోడు. నికోలా కాంటి అనేటటువంటి వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినవాడు అయ్యా అంటే నికోలా డి కాంటి. ఓకేనమ్మా.
2 3 ఓకే ఓకే 4 అంటే ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. ఓకేనా, ఇటలీ ప్రాంతానికి చెందిన అంటే చూడు 2 3 1 4 అంటే ఇబన్ బటూటా మొరాకో దేశస్థుడు, అబ్దుల్ రజాకు పర్షియా దేశస్థుడు, బార్బోసా పోర్చుగల్ దేశస్థుడు, నికోలా కాంటి ఇటలీ దేశస్థుడు. ఇబన్ బటూటా ఎవరి కాలంలో వచ్చిందంటే హరిహర రాయల కాలంలో, అంటే మొదటి మన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర రాయల కాలంలో ఇబన్ బటూటా వచ్చిండు. అబ్దుల్ రజాకు రెండవ దేవరాయలు అంటే సంగమ వంశ కాలంలో రెండవ దేవరాయల కాలంలో వచ్చిండు. బార్బోసా ఎవరి కాలంలో వచ్చిందంటే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వచ్చిండు. నికోలడి కాంటి అనేవాడు కూడా రెండవ దేవరాయల కాలంలోనే వచ్చిండు. ఓకే కదా. నెక్స్ట్, మద్రాసు రాష్ట్రంలో ప్రముఖ బ్రాహ్మణేతర నాయకులు ఎవరు అన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం అంటే కోస్తా, రాయలసీమ, తమిళనాడు. వీళ్ళందరికీ మద్రాసు రాష్ట్రం రాజధాని కాబట్టి మద్రాసు రాష్ట్రంలో ప్రముఖ బ్రాహ్మణేతర నాయకుడు ఎవరయ్యా అంటే ఈవి రామస్వామి నాయకర్. ఓకే, ఈవి రామస్వామి నాయకర్ అంటారు. ఈవిఆర్ అంటే ఈవి రామస్వామి నాయకర్. ఈయనని పెరియార్ అంటారు. ఈయన తీసుకొచ్చిన ఉద్యమానికి ఆత్మగౌరవ ఉద్యమం. ఓకేనా, ఆత్మగౌరవ ఉద్యమం అనే పేరుతో పిలుస్తారు. ఈయన కుడి అరసు. ఓకే, కుడి అరసు అని ఒక పత్రిక పెట్టి ఆ పత్రిక ద్వారా బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు నిర్వహించాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే ద్రవిడ కజకం ఏ జాతీయవాదాన్ని వ్యాప్తి చేసింది అన్నాడు. ద్రవిడ కజకం అంటే ఏంది, దక్షిణ భారతదేశాన్ని సపరేట్ దేశంగా ఉంచాలి. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ఇలా ఎలా దేశాలు ఉన్నాయో మన భారతదేశంలో దక్షిణ భారతదేశాన్ని ద్రవిడ కజకంగా చెయ్యాలి, మాకు ఉత్తర భారతదేశంతో అవసరం లేదని చెప్పి అలా తీసుకొచ్చిన ఉద్యమం ఏ ఉద్యమం దారితీసిందంటే తమిళం. ఈ ద్రవిడ కజకం కానీ పెరియార్ రామస్వామి నాయకర్ కానీ తర్వాత డిఎంకే కానీ ఏడిఎంకే కానీ ఏ ప్రాంతానికి చెందినవి, తమిళ ప్రాంతానికి చెందినవి. ఓకే కదా. నెక్స్ట్, 1906 డిసెంబర్లో జరిగిన ఐఎన్సి సమావేశ అధ్యక్షుడు ఎవరు, ఎక్కడ జరిగింది అన్నాడు. 1906లో దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన కలకత్తాలో జరిగింది. ఈ సమావేశం ప్రత్యేకత ఏంటంటే స్వదేశీ ఉద్యమం అంటే వందే మాతృ ఉద్యమాన్ని దేశం మొత్తం చేయాలని చెప్పి తీర్మానం చేసిన సమావేశం ఏదంటే దాదాబాయి నౌరోజీ నాయకత్వంలో జరిగినటువంటి కలకత్తా కాంగ్రెస్ సమావేశం. నెక్స్ట్, ఎవరి విజ్ఞప్తి మేరకు బిపిన్ చంద్రపాల్ ఆంధ్రోద్యమంలో పర్యటించాడు అన్నాడు. మూటూరు కృష్ణారావు అంటే కృష్ణా పత్రిక చాలాసార్లు చెప్పుకున్నాం ఇప్పుడు. ఓకేనా, కృష్ణా పత్రిక ఆధ్వర్యంలో 1907వ సంవత్సరంలో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశానికి వచ్చాడు. ఈయన ఇచ్చిన ఉపన్యాసాలని చిలకమర్తి లక్ష్మీ నరసింహం తెలుగులో అనువాదం చేశాడు. ఈ సమయంలో బాగా మారుమోగిన పాట ఏంటంటే భరతఖండంబు చక్కటి పాడియావు హిందువులు లేగదోడల ఏడ్చుచుండా అని చెప్పి చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచించిన పాట ఆ రోజుల్లో మారుమోగిపోయింది. నెక్స్ట్ విషయం ఏంటంటే బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశంలో మచిలీపట్నంలో ఎవరింట్లో ఉన్నాడు అన్నాడు. అంటే రామదాసు నాయకుడు అని బ్రహ్మ సమాజానికి చెందిన వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఈయన బస చేశాడు. నెక్స్ట్, వీరేశలింగం పంతులు సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించిన గ్రంథం ఏదన్నాడు. అంటే సత్యవతి చరిత్ర అనేటటువంటి సంస్కృతంలో వచ్చింది, దాన్ని ఆయన తెలుగులోకి అనువాదం చేసిండు. వీరేశలింగం పంతులు గారు ఫస్ట్ సారిగా ఆయన అనువాదం చేసింది ఏంటంటే మనకి మీ అందరికీ తెలుసు రాజశేఖర చరిత్ర అనే పుస్తకాన్ని రాసిండు. ఆ పుస్తకం రాసిన దగ్గర నుంచి ఆయనకి గద్దె తిక్కన్ అనేటటువంటి బిరుదు ఉంది. అదేవిధంగా ఎన్నో సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాడు. అందుకే నేను ఈ దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనే బిరుదు కూడా ఉంది. అర్థమైనా ఈయన అభిజ్ఞాన శాకుంతలం ఏది కాళిదాస్ రచించిన అభిజ్ఞాన శాకుంతలాన్ని తెలుగులోకి అనువాదం చేసిండు. ఓకేనా, ఇవన్నీ కూడా ఆయనకి గొప్ప పేరు తీసి ముఖ్యంగా వితంతు పునర్వివాహం చేయించటం కానీ అదేవిధంగా ఆంధ్రదేశ్లో పత్రికలు ప్రత్యేకంగా సతీహితబోధిని పత్రిక, వివేకవర్ధిని పత్రిక, హాస్య సంజీవుని అనే పత్రికలు పెట్టాడు. మొత్తానికి స్త్రీ జాతి తలెత్తుకునేటట్టు చేసిన సంఘ సంస్కర్తల్లో ఆంధ్రదేశంలో ప్రముఖ వ్యక్తి ఎవరంటే వీరేశలింగం పంతులు గారు. ఓకేనమ్మా. నెక్స్ట్ విషయం ఏంటంటే వీరేశలింగం పంతులు గారు ఉపసంపాదకుడిగా పనిచేసిన పత్రిక ఏదన్నాడు అంటే తెలుగు జనానా. ఓకేనా, తెలుగు జనానా అనేటట్టు ఒక సామాజిక పత్రికకి ఈయన ఉపసంపాదకుడిగా పనిచేశాడు. నెక్స్ట్, మద్రాసు నేటివ్ అసోసియేషన్ స్థాపనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు అన్నాడు. గాజుల లక్ష్మీ నరసింహశెట్టి మనకి చాలాసార్లు వచ్చింది. 1852 మన ఆంధ్రదేశంలో మొట్టమొదటి రాజకీయ పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే గాజుల లక్ష్మీ నరసింహశెట్టిని పిలుస్తారు. నెక్స్ట్, దివ్యజ్ఞాన సమాజాన్ని ఎక్కడ స్థాపించారు అన్నారు అంటే న్యూయార్క్ నగరంలో 1875వ సంవత్సరంలో
కర్నల్ ఆల్కాట్, మేడం బ్లావెట్స్కీ అనే వాళ్ళు దీన్ని అక్కడ స్థాపిస్తే వీళ్ళ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే అంతర్జాతీయ సోదరభావం అనే లక్ష్యంతో స్థాపించారు. కాకపోతే 1886 కల్లా వీళ్ళు బొంబాయిలో ఉన్నటువంటి దాన్ని, బొంబాయిలో వీళ్ళకి ఒక బ్రాంచ్ ఉండేది, అంటే న్యూయార్క్లో ప్రధాన కార్యాలయం, బొంబాయిలో ప్రాంతీయ కార్యాలయం ఉండేది. తర్వాత ఏం చేశారంటే బొంబాయిలో రెంట్లు ఎక్కువ ఉండటం వల్ల అది భరించలేక తమిళనాడులో మద్రాసు దగ్గర ఉన్నటువంటి అడయార్ అనే ప్రాంతానికి తీసుకెళ్లారు. ఎప్పుడైతే అనిబీసెంట్ ఈ ఉద్యమానికి కార్యకర్తగా మన భారతదేశానికి 1893లో వచ్చిందో అప్పటి నుంచి దివ్యజ్ఞాన సమాజం ప్రజల్లోకి చొచ్చుకొని పోయింది. ఆ విధంగా దివ్యజ్ఞాన సమాజం కోసం వచ్చి భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొని గ్రాండ్ ఓల్డ్ లేడీ అని పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనం అనిబీసెంట్ గురించి చెప్పుకుంటాం. అనిబీసెంట్ దివ్యజ్ఞాన సమాజం తరపున వచ్చింది. ఆ దివ్యజ్ఞాన సమాజమే గనక భారతదేశంలో బ్రాంచ్ లేక పెట్టకుండా ఉండుంటే అనిబీసెంట్ లాంటి నాయకురాలు మన ఇండియాకు వచ్చేది గారు. అనిబీసెంట్ రాకపోతే మిగతా మహిళలు కూడా స్వతంత్ర పోరాటంలోకి వచ్చేవాళ్ళు కాదు. ఒక విధంగా చెప్పాలంటే మహాత్మా గాంధీ స్వాతంత్ర పోరాటంలో వచ్చేంత వరకు ఆడవాళ్ళు స్వతంత్ర పోరాటంలో చాలా తక్కువ మంది ఉన్నారు, ఒక్కరు ఉన్నారు, ఆమె అనిబీసెంట్. ఆ అనిబీసెంట్ లాంటి మహానాయకులను అందించిన సమాజం ఏదంటే దివ్యజ్ఞాన సమాజం. నెక్స్ట్ అనిబీసెంట్ ప్రచురించిన పత్రికలు ఏందన్నాడు అంటే న్యూ ఇండియా, కామన్వీల్ అనే 2 పత్రికలు, ఇంగ్లీష్ పత్రికల్ని ప్రచురించింది. ఓకేనా. నెక్స్ట్ వీరపురుషదత్తుడు ఎవరి ప్రభావంతో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అంటే అందరూ, శాంతి స్త్రీ, బాపి స్త్రీ, శ్రేష్ఠి స్త్రీ. ఓకేనా. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ, ఎందుకంటే ఆ వీరపురుషదత్తుడికి 5 భార్యలు. ఓకేనా, 5 భార్యలు, ఒక చెల్లె. అందువల్ల వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఆడవాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల ఆడవాళ్ళ ప్రభావంతోనే ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించిండు. మొదట్లో ఆయన కూడా వాళ్ళ నాన్నలాగానే బాగా ప్రత్యేకంగా శైవ మతాన్ని పూజించాడు. తర్వాత ఈ ఆడవాళ్ళు బౌద్ధ మతాన్ని పూజించాలని చెప్పి ప్రేరేపించడంతో వాళ్ళ ప్రభావం వల్ల ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత దక్షిణ భారతదేశ అశోకుడనే బిరుదు కూడా పొందాడు వాళ్ళు చేయబట్టి. ఓకేనా. నెక్స్ట్ పాపిల వద్ద విహారాలు నిర్మించింది ఎవరు అన్నాడు అంటే ఉపాసిక బోధిశ్రీ. వీరపురుషదత్తుడు ఇప్పుడే చెప్పుకున్నాం మనం. వీరపురుషదత్తుడి కాలంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆయన్ని బౌద్ధ మతం స్వీకరించమని ఎందుకు చెప్పారో తెలుసా? ఆ రోజుల్లో మన అమరావతికి చెందినటువంటి ఉపాసిక బోధిశ్రీ అనే ఆవిడ ఎక్కువగా బౌద్ధ మత కార్యక్రమాలు నిర్వహిస్తూ పాపిల వద్ద విహారాలు, చులువ దమ్మగిరి అని ఒక బౌద్ధ విహారాన్ని నిర్మించింది. ఈమెకి మంచి పేరు వస్తుంటే ఆడవాళ్ళందరూ కలిసి ఈమెకి మంచి పేరు వస్తున్నప్పుడు నీకు పేరు రాకపోతే బాగోదని చెప్పి ఆయన ఇంట్లో వాళ్ళందరూ ఈమె ప్రభావంతో ఆయన్ని బౌద్ధ మతంలోకి జారమని చెప్పారు. ఈమెకి ఆ రోజుల్లో విదేశాల నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులు ఏమైనా గొప్పగా గౌరవించారు. ఎందుకంటే ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతాన్ని అభివృద్ధి చేసిన మొట్టమొదటి స్త్రీగా ఉపాసిక బోధిశ్రీని చెప్తారు. నెక్స్ట్ చూడండి, ఆంధ్రదేశంలో తొలి పల్లవ శాసనం ఏదన్నాడు? ఆంధ్రదేశంలో మొట్టమొదటి పల్లవ శాసనం మంచికల్లు శాసనం. ఓకేనమ్మా. దీన్ని ఎవరు వేయించారంటే సింహవర్మ. ఓకే, సింహవర్మ అనేటటువంటి రాజు వేయించాడు. ఈయన ఇక్ష్వాక రాజవంశాన్ని పతనం చేసి ఈయన ఆంధ్రదేశంలో పల్లవ రాజవంశాన్ని స్టార్ట్ చేశాడు. అంటే ఇక్ష్వాక రాజ్యాన్ని ఆక్రమించుకున్న పల్లవ రాజు ఎవరంటే సింహవర్మ. ఆ విషయాన్ని తెలియజేస్తూనే ఈయన మంచికల్లు శాసనం వేయించాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే తర్కశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారంటే దిజ్ఞాగుడు అనే వ్యక్తిని పిలుస్తారు. దిజ్ఞాగుడు. ఆచార్య నాగార్జునుడు మొదటిసారిగా శ్రేయోరాజ్య భావాన్ని ఇందులో పేర్కొన్నాడు. శ్రేయోరాజ్యం అంటే సంక్షేమ రాజ్యం గురించి పేర్కొన్నటువంటి గ్రంథం ఏదంటే రసరంజని. ఇవన్నీ ఆయన రాసినయే, కాకపోతే రసరంజని అనే గ్రంథంలో దాని గురించి పేర్కొన్నాడు. ఈయనని 2వ తథాగతుడు అంటారు, ఇండియన్ ఐన్స్టీన్ అంటారు, రెండో శాక్యముని అని పిలుస్తారు. ఈయన ఆంధ్రదేశంలో మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే రెడ్డి రాజుల కులగురు ఎవరు అన్నారు? ఆంధ్రదేశంలో కాకతీయ రాజ్యం పతనం అయిపోయిన తర్వాత వచ్చిన రాజవంశాలు రెడ్డి రాజుల వంశం ఒకటి. ఈ రాజవంశానికి కులగురువు ఎవరంటే కుంటు మల్లారెడ్డి అనే వ్యక్తి ఈ రాజవంశానికి కులగురువుగా ఉన్నారు. నెక్స్ట్ కుమారగిరి రాజ్యాన్ని రచించింది ఎవరు అన్నాడు? రెడ్డి రాజుల కాలంలో చక్రవర్తులే గ్రంథాలను రాసిన సందర్భాలు అనేక ఉన్నాయి. వాటిలో కాటే వేమారెడ్డి అనే వ్యక్తి కుమారగిరి రాజ్యం అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. నెక్స్ట్ వేమన తండ్రి ఎవరు అన్నాడు? వేమన తండ్రి అంటే వేమన అనే కవి కాదు, వేమారెడ్డి తండ్రి ఎవరు అన్నాడు? వేమన అంటే వేమారెడ్డి. వేమన అంటే
రచయిత అనుకునేరు, ఓకేనా, లేకపోతే ఆధ్యాత్మిక వ్యక్తి అనుకునేరు. వేమన తండ్రి అంటే కాంట్రవర్సీ కలిగేటట్టు ఇచ్చాడు. వేమన తండ్రి ఎవరయ్య అంటే కుమారగిరి రెడ్డి, అంటే వేమారెడ్డి తండ్రి కుమారగిరి రెడ్డి, రెడ్డి రాజవంశానికి చెందినవాడు. నెక్స్ట్ క్రింది ఎవరి పద్యశైలిని ఆటవెలిది అంటారు. ఆటవెలిదిలో పద్యాలు మనకి చిన్నప్పుడు స్కూల్లో పద్యభాగం గద్యభాగం అని ఉండేది, శేష పద్యాలు కంద పద్యాలు అని ఉండే కదా. అలాగా ఈ ఆటవెలిది పద్యాలు రచించినటువంటి రచయిత ఎవరంటే వేమన. ఇక తెలుసు కదా వేమన. కుతుబు షాహీలు అనేటటువంటి రాజులు మన ఆంధ్రదేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు వేమన అనేటటువంటి ఆధ్యాత్మికవేత్త ఆటవెల్దిలో పద్యాలు రాశాడు. మనకి చిన్నప్పుడు స్కూల్లో చెప్పేవాళ్ళు ఏంటంటే మేడిపండు చూడు మేలిమై ఉండు అని చెప్పి ఇలాంటి పద్యాలు చెప్పారు. అవన్నీ రాసిన వ్యక్తి వేమన, కుతుబు షాహీల కాలానికి చెందిన వ్యక్తి. పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి వీళ్ళందరూ అప్పటికి చెందిన వాళ్ళే. బమ్మెర పోతన ఈ క్రింది ఎవరి ఆస్థానంలో ఉన్నాడు అన్నాడు. అంటే రెండో ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు, పెద్దకోమటి వేమారెడ్డి, పై ఎవరు కారు. అంటే బమ్మెర పోతన ఎవరి ఆస్థానంలో ఉండలేదు. ఆయన ఇండిపెండెంట్ రచయిత. తనకు తానే తన రచయితగా ఎవరి ఆస్థానంలో ఉండకుండా స్వతంత్రంగా ఎదిగిన వ్యక్తి బమ్మెర పోతన. బమ్మెర పోతన భాగవతాన్ని రాశాడు. ఈయన శ్రీనాథుడు, రెడ్డి రాజుల ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేసినటువంటి శ్రీనాథుడికి బావ అవుతాడు, ఓకేనా. ఆయన భాగవతం రాశాడు. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యంలో లోహ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇది అన్నాడు. అంటే వినుకొండ, ఓకేనా. వినుకొండ అన్నాడు ప్రసిద్ధి చెందినటువంటి లోహ పరిశ్రమ కేంద్రం. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇంకోటి రేనాటి చోళుల యొక్క, ఓకేనమ్మా, రేనాటి చోళుల యొక్క అధికార భాష ఇది అన్నాడు. రేనాటి చోళుల అధికార భాష తెలుగు. రేనాటి చోళులు అంటే మన నెల్లూరు ఆ రోజుల్లో ప్రత్యేకంగా పాకనాడు అనే పేరుతో పిలుస్తారు. ఆ రేనాటి చోళుల అధికార భాష తెలుగు. తూర్పు చాళుక్యులు ఇచ్చిన స్ఫూర్తితోనే రేనాటి చోళులు కూడా తెలుగు భాషని అభివృద్ధి చేశారు. తిక్కన నిర్వచనోత్తర రామాయణం రాసిండు. ఆయన ఆ రేనాటి చోళుల ఆస్థానంలోనే ఉన్నాడు, రెండవ మనమసిద్ధి ఆస్థానంలో. రెండు క్రింది వారిలో ఎరికిల్ ముత్తు అనే పేరు కలిగినటువంటి వారు ఎవరు అన్నారు, ఓకేనా. ఎరికిల్ ముత్తు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు ధనుంజయుడు అనేటువంటి ఓకేనా రచయిత ధనుంజయుడు. క్రింది వాళ్ళలో ఈ క్రింది వారిలో ఎరికిల్ ముత్తు అనే పేరు కలిగిన వ్యక్తి ధనుంజయుడు అనేటటువంటి చక్రవర్తి, ఓకేనమ్మా. నెక్స్ట్ రెండవ హరికేసరి కోరిక మేరకు క్రింద ఎవరు మహాభారతాన్ని కన్నడంలో అనువదించారు అన్నాడు. రెండవ హరికేసరి ఆస్థాన పండితుడు ఎవరు అని అంటే పంపకవి. పంపకవి మహాభారతాన్ని ఏ భాషలో రాసిండు, కన్నడంలో రాసిండు, ఓకేగా. ఇది దీనికి సంబంధించిన విషయం. రెండో హరికేసరి కోరిక మేరకు ఎవరు మహాభారతాన్ని కన్నడంలోకి అనువదించారంటే మహాభారతాన్ని సంస్కృతంలో వ్యాసుడు రాస్తే వ్యాసుడు రాసిన మహాభారతాన్ని కన్నడంలో అనువదించమని చెప్పి రెండో హరికేసరి తన ఆస్థాన కవి అయినటువంటి పంపన్ని కోరాడు, ఓకేనా. ఇది దానికి సంబంధించిన విషయం. మళ్ళీ మరిన్ని క్వశ్చన్స్ మరి